అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోన్న బోయాలపల్లి ఊర్లో ఒక ఆయన హ్యాపీ బర్త్డేకి రమ్మని ఒకటే పిలుస్తున్నాడబ్బా. ఉత్త హ్యాపీ బర్త్డేనే కదా, గంతగానం ఎందుకు పిలుస్తుండో ఏమో, మరొకసారి చూద్దాం పారి. ఎవరిదో హ్యాపీ బర్త్డే అన్నవు, ఇక్కడ చూస్తేనేమో ఫ్లెక్స్ మీద గొర్రె బొమ్మ ఉన్నది, పైగా 2వ జన్మదినం సుంకప్ప అని రాసున్నది. కానీ హ్యాపీ బర్త్డే ఎవరిదో అల్లది కదా, ఫోటో వేయాలి అని ఆగం కాకుర్రి. ఎందుకంటే గక్కడనే అసలు ముచ్చటున్నది. ముచ్చట ఏంది అంటే, ఇప్పుడు మిమ్మల్ని దోలుకొచ్చింది సుతా గా గొర్రె హ్యాపీ బర్త్డే కేనుల్లా. అగో అక్కడ అల్లారు ముద్దుగా నోట్ల చిన్న పోరగాళ్ళకు చాక్లెట్లు బిస్కెట్లు తినిపించినట్టు తినిపించుకుంటా ఉన్నాడు కదా, ఆయన పేరు వెంకటేశులు. ఇక ఆగా గొర్రె పుట్టినప్పటి సంది మస్తు పాయిరంగా పెంచుకుంటా అలా నాయన పేరైన సుంకప్ప అని పెట్టుకొని ఇప్పుడు దానికి 2వ హ్యాపీ బర్త్డే చేస్తుండన్న. ఇది పుట్టినప్పటి నుండి నాకు బాగా ఎక్కువ వచ్చింది. దాని నుండి మా నాయన పేరు పెట్టుకొని చచ్చేంత వరకు ఇట్లే చదువుతాను నేను. బర్త్డే ఇట్లే జరుగుతుంది. 8,000 ఖర్చు అయింది. ఇన్నారు కదా గది ముచ్చట. అయితే గొర్రెకు బెత్తడితో అంటారు కదా, కానీ దీనికి మాత్రం కిస్మత్ అయితే బారెడు పొడుగున్నది పోర్రి. లేకపోతే ఏందుల్లా ఏదో జన్మలా ఎంతో కొంత అదృష్టం చేసుకొని ఉంటదుల్లా ఈ గొర్రె పిల్ల. గిట్లా ఇంట్లో గొర్రె ఉంటే ఎప్పుడు ఏ పండుగ వస్తుందా, లేకపోతే ఏదన్నా ఫంక్షన్ చేసి గా గొర్రెను పొతం పెడదామా అని చూసే రోజుల్లా గిట్లా ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటున్నారు అంటే వాళ్ళకి దాని మీద ఉన్న ప్రేమను ఒప్పుకోవాలబ్బా. అయితే ఉత్త కేకు ముక్క కట్ చేసి పంచుడే కాదుల్లో, అలా వాడకట్టులుండే అందరికీ మంచిగా తిండి సుత పెట్టి తోలిండటనుల్లా ఈ వెంకటేశులన్న. అయితే ఈ హ్యాపీ బర్త్డే చూసి ఇప్పటిదాకా ఒక్కసారి సుత కేక్ కట్ చేయనోళ్ళు అనుకుంటా ఉండొచ్చుల్లా, అబ్బా గట్లా వాళ్ళ ఇంట్లో గొర్రె లెక్క పుట్టినా అయిపో అని.